నాన్నగారి వాళ్ళని సంతోష పెట్టాలనుకున్నాను. ఎందుకు నన్ను చావకుండా ఆపారు? ఎవరు నన్ను రక్షించారు? తులసి, తులసి, నీకేం అవ్వలేదుగా? తులసి, రమేష్ గారు నిన్ను కాపాడారు తెలుసా? ఓహో, నన్ను చావకుండా కాపాడింది నువ్వన్నమాట. నీ మూలంగానే నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ కాపురం చేస్తున్నావా? కాపురం చేస్తున్నావా? కాపురం చేస్తున్నావా? అంటే నీకొక న్యాయం, నాకొక న్యాయమా? తెలుసు, మీరు ఇలా మాట్లాడతారని తెలుసు. అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను. నన్ను ఎందుకు కాపాడారు? ఎందుకంటే నువ్వు చచ్చిపోతే నేను బతకలేను కాబట్టి. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే నేను బతకలేను కాబట్టి. నేను బతకలేను కాబట్టి. నేను బతకలేను కాబట్టి. నేను ఏడిపించాలని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడలేదు. తప్పుగా మాట్లాడండి, దయచేసి క్షమించు. క్షమించు. మీరు నన్ను కలవకుండా, నాతో మాట్లాడకుండా మీరైనా సంతోషంగా ఉంటారని, సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. రమేష్ గారు, కాశీ, తులసి అమాయకురాలు, తన్ని జాగ్రత్తగా చూసుకో. నీ మీద నమ్మకంతో తను మీ దగ్గర శాశ్వతంగా వదిలి వెళ్తున్నాను. దయచేసి తను బాగా చూసుకోండి. వద్దు. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు? అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా? మంటైనను సాధించాలా? కన్నీటిని కురిపించాలా? జ్ఞాపకమై రగిలించాలా? మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా? యాండి, కాఫీ. వర్షాలు ఇచ్చిందా? స్నానం కూడా అయిందండి. ఇప్పుడు ఎలా ఉంది తనకి? పర్వాలేదు, బాగానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? నేను ఆర్టిస్ట్ని సార్. ఎస్ఐ గారు పంపించారు.